హాయ్ కుయస్, మీ రైతు బిడ్డ అంజీరామ్ అనే నేను మాట్లాడుతున్నా. అయితే విశాఖపట్నంలో గొప్ప పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ అనే ఈ బీచ్ సందర్శనకు నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. అలాగే ఇక్కడ వింతలు విశేషాలు అన్నీ మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు నేను చూపిస్తున్న బీచ్ తేనెటి పార్క్ బీచ్. ఈ బీచ్ నుంచి ఇలా ముందుకు వెళ్తుంటే రౌండ్గా కనిపించి ఈ బీచ్లో ఎన్నో నాటు పడవలు కనిపిస్తూ ఉంటాయి. టెర్ర చేప పడవలు కనిపిస్తూ కన్నులు విందుగా చేస్తూ ఉంటాయి. ఇది చూడండి, కైలాసగిరి కొండ. ఇది రూప్ మార్గం. ఈ రూప్ మార్గం నుంచి కింద నుంచి పైకి, పై నుంచి కింద కూడా కైలాసగిరి వెళ్తుంటారు. ఇది గాదిరాజు ప్యాలెస్. రాజుల కాలం కట్టినట్టు కట్టారు. ఇక్కడ ఎక్కువగా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. బీచ్ రోడ్ మార్గం చాలా గొప్పగా, నీట్గా, సందర్శకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ బీచ్ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే బీచ్ రోడ్ మార్గం అంతా క్లియర్గా అంతా బాగుంటుంది అన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే వుడా పార్క్ అనే విఎంఆర్డిఏ, ఇగో చూడండి, ఇక్కడ విఎంఆర్డిఏ అని వుడా పార్క్ కనిపిస్తుంది కదా. ఈ విఎంఆర్డిఏ అని ఒకప్పుడు తారక రామ పార్క్ అని పిలిచేవారు. ఇది ఎన్టీ రామారావు ఉన్న కాలం నాటి పార్క్. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. చాలా రంగులతో, హల్లులతో అభివృద్ధి చెందుతూ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే అసలు విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్, సంక్షిప్తంగా ఆర్కే బీచ్, ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంలో ఒకటి. విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న ఈ బీచ్ బంగారు వర్ణపు ఇసుక, తేనెలు మరియు ఆహ్లాదకరమైన సముద్రం గాలులతో స్థానికులను మరియు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ముఖ్య విశేషాలు ఏమిటంటే, ఆర్కే బీచ్ అని, రామకృష్ణ బీచ్ అని పేరు ఎలా వచ్చిందంటే, ఈ బీచ్కి ఎదురుగా ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం పేరు మీదుగా దీనికి పేరు వచ్చింది. ఇది ఒక సబ్మెరైన్ మ్యూజియం. ఇది విశాఖపట్నం మీద, మన భారతదేశం మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. ఇది యుద్ధ విమానం మ్యూజియం. పక్కనే రెండు ఎదురెదురుగా ఉంటాయి. ఇది జలాంతర్గామి అంటారు. నీటిలో యుద్ధం చేసే జలాంతర్గామి. దీన్ని లోపలికి సందర్శించడం కూడా వెళ్ళచ్చు. అలాగే యుద్ధ విమాన మ్యూజియం కూడా లోపలికి సందర్శించి చూడవచ్చు. అలాగే ఈ బీచ్ ఒడ్డున చాలా మ్యూజియంలు ఉన్నాయి. సబ్మెరైన్ మ్యూజియం, ఇది కూడా హెలికాప్టర్ మ్యూజియం. యుద్ధం చేసే హెలికాప్టర్ ఇక్కడ సందర్శకుల కోసం ఉంచారు. అలాగే వైజాగ్లో చాలా మ్యూజియంలు ఉన్నాయి. మత్స్య దర్శిని మ్యూజియం ఒకటి, 2 విశాఖ మ్యూజియం ఒకటి, రెండోది విశాఖ మ్యూజియం, 3 సబ్మెరైన్ మ్యూజియం, 4 టియు యుద్ధ విమాన మ్యూజియం, 5 హెలికాప్టర్ మ్యూజియం. ఈ 5 మ్యూజియంలు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ బీచ్ని చూస్తుంటే గోవా బీచ్ చూసినంత అందాలు చూసినట్టుగా ఉంటుంది. అలాగే ఈ బీచ్ పొడుగున అక్కడెక్కడ కొబ్బరి చెట్లు ఆకట్టుకుంటూ ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లే నీడనిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ తాబేల సంరక్షణ కూడా ఉంది. ఈ బీచ్ని సందర్శించిన సమయం సూర్యోదయం మరియు సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ సముద్ర తీరం రాళ్లతో కూడి ఉండి ప్రవాహం వేగంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈత కొట్టడం సురక్షితం కాదు. బీచ్ రోడ్ వెంట నడిచి వెళ్ళగలిగే దూరంలో అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేనండి నేను రకరకాల మ్యూజియంలు చెప్పాను కదా, అవే. ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం ఆసియాలోనే మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం ఇక్కడ విశాఖపట్నంలోనే ఉంది.
TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, సబ్‌మరీన్ మ్యూజియంకి ఎదురుగా ఉన్న యుద్ధ విమాన మ్యూజియం, విశాఖ మ్యూజియం నగరం యొక్క చారిత్రక మరియు నౌకాదళ చరిత్రను తెలియజేసే మ్యూజియం, కాళీ దేవాలయం బీచ్ రోడ్లోని పురాతన మరియు ప్రసిద్ధ ఆలయం, విక్టరీ 8సి మెమోరియల్ 1971 యుద్ధ విజయానికి గుర్తుగా నిర్మించిన యుద్ధ స్మారక చిహ్నం కూడా ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వినోదం మరియు ఆహ్లాదకరానికి ఇక్కడ చిన్నలు, పెద్దలు, పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో పార్కులు ఉన్నాయి. నడిచి వెళ్ళే తక్కువ దూరంలోనే కనిపిస్తూ ఉంటాయి. అయితే స్ట్రీట్ ఫుడ్ విశాఖ స్పెషల్ మురి మిక్చర్, వేయించిన మొక్కజొన్న మరియు వివిధ రకాల సీ ఫుడ్స్ ఇక్కడ చాలా ఫేమస్. అలాగే ఉంటే సాబెరలు, గుర్రపు స్వారీలు మరియు పిల్లల కోసం పార్కులు అందుబాటులో ఉన్నాయి. తీరం వెంబడి నోవాటెల్, వర్న్ బీచ్ వంటి లగ్జరీ హోటల్స్తో పాటు అనేక బడ్జెట్ హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అలాగే సందర్శకులకు సమాచారం ఏంటంటే ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రవేశ రుసుం, బీచ్ సందర్శన అంతా ఉచితం. అలాగే మొన్న విశాఖపట్నం బీచ్లో నావీ డే జరిగింది. నావీడేలో జరిగినప్పుడు యుద్ధం చేసే ఆర్మీకి సంబంధించిన పరికరాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇక వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు, చూడండి. అయితే బీచ్ సందర్శన అంతా ఉచితమే. కాకపోతే ఇక్కడ ఉన్న మ్యూజియంలకు విడివిడిగా టికెట్లు ఉంటాయి. ఆ టికెట్లు తీసుకొని మ్యూజియంలను సందర్శించాలి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటోలో మరియు బస్సులో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు మ్యూజియంలో టికెట్ ధర లేదా సమీపంలోని ఉత్తమ హోటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే గూగుల్లో వెతకండి. ఇది మత్స్యదర్శిని మ్యూజియం, జలకన్యల విగ్రహాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఎన్నో వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీ రైతు బిడ్డ అంజీరామ్. మీరు మీ ఆశీర్వాదం నాకు అందిస్తారని కోరుకుంటున్నా.